ఇవే ఆ సెంచరీలో యూజ్ చేసిన నెంబర్స్. వాటిలో 3 చూడండి. 3 ఓం సింబల్లాగా ఉండడం వల్ల ఆ పీరియడ్లో జీవించిన ప్రజలు ఆ నంబర్ని దేవుడిగా అనుకుని పూజించడం మొదలుపెట్టారు. ఇలా దేవుడికి సమానంగా చూసే నంబర్ని పవర్ఫుల్ నంబర్గా మార్చాలని ఋషులు, మునులు హోమాలు, యాగాలు చేసి ప్రకృతి శక్తిని దానిలోకి ప్రవేశపెట్టారు. మనందరికీ కూడా 3తో కనెక్టివిటీ ఉంటుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్రతి మనిషి జీవితంలో 3 అంకె లేకుండా ఉండదు. ఇలా చూడండి. జీసస్ క్రూసిఫిక్షన్ 333 3 ఏప్రిల్ 33 AD రికార్డ్స్లో ఉంది. ఇస్లాం మతంలో దేవుడిగా చూసే 786 అనే నెంబర్ని కౌంట్ చేసినా చివరికి 3 వస్తుంది. శివుణ్ణి ముక్కంటేనే పిలుస్తారు. గుడి లోపల ఆచరించే అన్ని విషయాలు 3 అనే అంకెను బేస్ చేసే ఉంటాయి. అంతెందుకు, మన ఎర్త్ కూడా 3rd ప్లానెటే. అందువల్లనే అన్ని మంచి విషయాలకు ఈ 3 అంకెనే యూజ్ చేయడం మొదలుపెట్టారు. మంచి అనేది ఒకటి ఉంటే దాన్ని పాడు చేయడానికి చెడు అనేది పుట్టుకొస్తుంది కదా. ఈజిప్ట్ నుండి వచ్చిన విచెస్ ఆ నెంబర్ గురించి తెలుసుకుని దాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. ఆ కోపంతో ఆ నంబర్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఉండాలని ఆ 3కి బదులుగా 33 సంఖ్యను సృష్టించి వారి ఇన్నర్ నెగటివ్ శక్తిని ఆ నంబర్లోకి ప్రవేశపెట్టి ఎన్నో దుష్టకార్యాలు చేయడం మొదలుపెట్టారు. హౌవెవర్, నెగటివ్ ఎనర్జీని ఆర్టిఫిషియల్గా సృష్టించింది ఎక్కువ కాలం శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజులకి ఆ నంబర్ శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. అది చూసిన ఆ విచెస్ వాళ్ల నెగటివ్ ఎనర్జీ క్షీణించకుండా ఉండాలంటే వాళ్లు సృష్టించిన 33 సంఖ్యను ఈ 3తో కలిపితేనే సాధ్యం అవుతుందని ప్రయత్నించారు. ఒకరోజు రాత్రి అందరు విచెస్ కలిసి ఆ పాజిటివ్ నెంబర్ని వశం చేసుకోవాలని ఎన్నో వశీకరణ పూజలు చేసి ఆ పూజలో 333 మంది విచెస్ ప్రకృతికి నరబలినిచ్చుకున్నారు. వాళ్ల ఆత్మలు ప్రకృతితో కలిసినందువల్ల ఎన్నో హోమాలు, యాగాలు చేసి సృష్టించిన ఆ పాజిటివ్ నెంబర్ని వీళ్లు వశం చేసుకున్నారు. ఆ టైంని చూస్తే నాకే చాలా భయంగా ఉంది సార్. టైంకే ఇంత బిల్డపా? ఇది బిల్డప్ కాదు, నిజం. ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఈ 333 టైంని యూజ్ చేస్తున్నారు. అయితే ఆ టైంలో పుట్టిన ఎవరిని అస్సలు కాపాడలేమా? కాపాడవచ్చు. వాళ్ళని వాళ్లే కాపాడుకోవచ్చు. ఎలాగా? అందుకు వాళ్ళు ఆ టైం లోపలికి వెళ్ళాలి. ఆ టైం లోపలే వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఒక కీ ఉంది. ఆ టైం కరెక్ట్గా 1 నిమిషం, అంటే 60 సెకండ్స్. ఆ 60 సెకండ్స్లోగా ఆ కీని వెతికి కనిపెట్టి దాని నుంచి బయటకు వచ్చారంటే ఆ టైం నుంచి వాడు తప్పించుకున్నారనే అర్థం. కానీ అది నేను చెప్పినట్టు అంత ఈజీ కాదు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆ టైం ఏవైనా చేస్తుంది. కానీ దాన్ని దాటి వాళ్ళ ఫుల్ ఫోకస్ ఆ కీ మీదే ఉండాలి. ఒకవేళ 60 సెకండ్లో అతని వల్ల తలంశివిని కనపడకపోతే? ఒకవేళ వాళ్ళ ఆ కీని కనిపెట్టలేకపోతే ఒకవేళ వాళ్ళ కీని కనిపెట్టలేకపోతే